శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమం జరిగింది. అమ్మా నాన్నలను గౌరవించే అలవాటు చిన్ననాటి నుంచే నేర్పించే యోజనతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వివిధ ప్రాంతాలలోని పాఠశాలలు దీన్ని జరుపుతారు. సాధారణంగా ఫిబ్రవరి 14వ తేదీన జరిపించడం ఆనవాయితీ. పాఠశాలలో గణపతి పూజ, కలుష పూజ నిర్వహించి తర్వాత మంత్రోచ్చరణలు జరిపించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలు కడిగి పసుపు కుంకుమ రాసి పూలదండలు వేసి పాదాలకు నమస్కరించారు. తల్లిదండ్రులు విద్యార్థులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. పిల్లలను దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పిల్లలకు ఇలాంటి సంస్కారాలను అందిస్తున్న ఏకైక పాఠశాలలు శ్రీ సరస్వతి శిశు మందిరాలని వివరించారు. అన్ని వర్గాల వారు కూడా తమ తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు. విద్యతో పాటు చక్కటి సంస్కారాలను నేటి తరానికి అందిస్తున్న సరస్వతి శిశు మందిరాలను ఆచార్యులను అభినందించారు. పిల్లలు చక్కగా పాదపూజ కార్యక్రమాన్ని శ్రద్ధతో భక్తితో చేయడం గొప్ప విషయమని కొనియాడారు. మీ పిల్లల్ని శిశు మందిర్ పాఠశాలలో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక్క సంవత్సరం మీ పిల్లల్ని చదివించి చూడండి. మీ పిల్లల్లో వచ్చిన మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక ఆ స్కూల్ తప్ప పిల్లల్ని మరే స్కూల్లో జాయిన్ చేయొద్దని డిసైడ్ అయిపోతారు.